రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించి వారికి రావాల్సిన హక్కులను కాపాడాలన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైదరాబాద్ కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సెలబ్రేషన్స్ కు హాజరైన కృష్ణారావు కేక్ కట్ చేశారు. అనంతరం మహిళా కార్పొరేటర్లకు శాల్వాతో ఘనంగా సన్మానించారు. గత వీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని మాధవరం కృష్ణారావు గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహిళలకు స్కూటీలు, తులం బంగారంతో పాటు 2500 పెన్షన్ వంటి హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మహిళను మోసం చేసిందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సందర్భంగా కుకట్పల్లి కాన్సైనటువంటి మా మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ, భారతదేశం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి 33% ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర తరపున, శాసనసభ తరపున, మహిళల తరపున రిజర్వేషన్ కలిగించాలని చెప్పి నా డిమాండ్ చేయడం వల్లనే ఆ రోజున కవిత గారు పెద్ద ఎత్తుగా ఢిల్లీలో పెద్ద ప్రోగ్రాం చేసి, నిరాదీక్షలు చేసి సాధించి దానికి స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా 33% ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇమీడియట్లీ. ఈ మహిళా సందర్భంగా మహిళలకు ఉన్నటువంటి హక్కులు ఆ రోజున హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50% మహిళలకు ఆ రోజు ఉన్నటువంటి